ఏం ప్లాన్ చేస్తున్నారా బాబు, మామూలుగా ఉండదనుకున్నాం కానీ అసలు ఈ ఫస్ట్ లుక్స్ ఏంటి, ఆ హీరోయిన్ల గెటప్స్ ఏంటి, కంప్లీట్ హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తుంది కదా. కేజీఎఫ్ తర్వాత రాకీ బాయ్ యష్ నుంచి వస్తున్న టాక్సిక్ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రీసెంట్ గా నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఆమె చేతిలో గన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. అసలు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఎందుకు, స్టోరీ లైన్ ఏంటి, ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. టాక్సిక్ టీమ్ ఇచ్చే అప్డేట్స్ కి మతులు పోతున్నాయి. రిలీజ్ కు ఇంకా 3 నెలల టైం ఉండగానే షాక్ల మీద షాక్లు ఇస్తూ సినిమా పైన హైప్ పెంచేస్తుంది. ఇందులో మన కేజీఎఫ్ స్టార్ యష్ పక్కన ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఉండబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న నయనతార ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. నైన్ యాజ్ గంగా అంటూ మోడర్న్ డ్రెస్, చేతిలో పవర్ఫుల్ గన్, నడిచొస్తున్నట్లుగా ఉన్న లుక్ చూస్తుంటే షాక్ అవ్వాల్సింది. అంతకు ముందు కియారా అద్వానీ లుక్ ను రిలీజ్ చేశారు. నదియా అనే క్యారెక్టర్ లో కియారా గ్లామర్ అండ్ పవర్ చూపించబోతుంది. ఇక బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ఎలిజబెత్ అనే రోల్ లో కనిపించనుంది. హీరోయిన్స్ ఫస్ట్ లుక్ లే ఈ రేంజ్ లో ఉంటే ఇక మన హీరో లుక్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ విజువల్స్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతున్నాయి. చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ సినిమా దేని గురించి అని. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే మూవీ ట్యాగ్ లైన్ చూస్తే ఇది కేవలం పెద్దల కోసం తీస్తున్న సినిమాలా అనిపిస్తుంది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సినిమా గోవా బ్యాక్డ్రాప్ లో సాగే డ్రగ్స్ అండ్ డర్టీ మాఫియా కథ అని తెలుస్తుంది. కానీ ఇందులో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుందట. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ హైలైట్ కాబోతుందట. నయనతార ఇందులో యష్ కి అక్కగా కనిపిస్తుందా లేక విలన్ గానా అనే సస్పెన్స్ నడుస్తుంది. యష్ స్వయంగా చెప్పినట్లు పిల్లల కోసం ఎన్నో కథలు వచ్చాయి, కానీ పెద్దలకు సందేశం ఇచ్చేలా ఒక పవర్ఫుల్ పాయింట్ ను ఈ సినిమాలో చర్చించబోతున్నారు. యష్ ఇప్పుడు కేవలం సౌత్ హీరోనో ఇండియన్ హీరోనో కాదు, కేజీఎఫ్ తో గ్లోబల్ ఐకాన్ అయిపోయాడు. అందుకే టాక్సిక్ తో పక్కాగా పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేశారు. అందుకే మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కాస్టింగ్ లో బాలీవుడ్ నుంచి కియారాను, మలయాళం నుంచి గీతూ మోహన్ దాస్ ను, సౌత్ నుంచి నయన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. టెక్నికల్ గా ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిపోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ వెండితెర అద్భుతం మన ముందుకు రాబోతుంది. యష్ 19వ చిత్రంగా వస్తున్న ఈ టాక్సిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో వెయిట్ చేద్దాం.